నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనం చేసుకునే స్నాక్స్లో ఎక్కువగా పిల్లలు ఇష్టపడేదంటే బంగాళదుంపతో ఏదైతే చేస్తామో అది చాలా ఇష్టంగా తింటారు. అంటే చిప్స్ అనుకోండి, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోండి, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఈరోజు నేను ఆలు పెప్పర్ ఫింగర్స్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే కొంచెం మిరియాల ఘాటుతో కొంచెం డిఫరెంట్గా మనం చేస్తే వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఆలు పెప్పర్ ఫింగర్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ నేను మిరియాలు తీసుకున్నాను. అంటే మనం ఫ్రెష్గా చేసుకుంటే, మనం కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఆ ఘాట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా ఒక పేస్ట్ లాంటిది రెడీ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా మిరియాలు, కొద్దిగా మనం రఫ్గానే చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ అంటే మనకు పౌడర్లా కాకుండా రఫ్గా ఉండాలి. ఓకే, సో కొంచెం ఈ మాదిరి ఉండాలి. దీంట్లోనే నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఘాటుగా ఇస్తున్నాను పచ్చిమిరపకాయలు, మన స్పైసీకి తగ్గట్టుగా. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. సో ఆ మిరియాల ఘాటుతో పాటు ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా కొంచెం కచ్చా పచ్చగా రావాలి. ఓకే, సో ఇలా మనకి కచ్చాపచ్చగా ఫస్ట్ ఒకసారి మన మిరియాలంటే అది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిరియం ఒకసారి చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ రెండు కూడా కలిపేసి ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఇది ప్యాన్ వేడైపోయింది. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇది కొంచెం లైట్గా సాతే చేసుకున్నాం. ఓకే, ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. సో నూనెలో వేగానే కొంచెం లైట్గా వేగితే, అంటే మనకు ఆ వెల్లుల్లి ఘాట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కొంచెం తగ్గిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇక్కడ సాతే చేస్తున్నాను నేను. కొద్దిగా ఇలా వేపుకొని సో ఇది కావాలంటే కొంచెం బటర్ కానీ కొద్దిగా నెయ్యి కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఆయిల్ బదులుగా. ఓకే, సో కొంచెం సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీంట్లో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. రైట్, అలాగే స్టవ్ కూడా నేను ఇక్కడ వెలిగించేసుకొని ఆయిల్ ఇటువైపు నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. మనం ఉడికించుకున్న బంగాళదుంపలు గ్రేట్ చేసుకోవాలి ఫైన్గా, లేకపోతే పోక్తో మీరు మెత్తగా మెదుపుకున్నా సరిపోతుంది. సో
సో చీజ్ తురిమే దాంతో చేసుకుంటే మనకు ఫైన్గా వచ్చేస్తుంది అనమాట. ఉండలు అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఓకే, సో బంగాళదుంపలు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఓకే, సో దీంట్లో కావాల్స్తే కొంచెం వెజిటేబుల్స్ ఏమన్నా కూడా మనం చాప్ చేసి లేకపోతే పేస్ట్లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్ కానీ లేకపోతే ఏదన్నా లీఫీ వెజిటేబుల్ కానీ సీజనింగ్ అది చేసేసుకున్నాం. సరిపడా ఉప్పు, కొంచెం మనకు బ్యాండింగ్ కరెక్ట్గా రావడానికి కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం మైదా. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మనం ఇందాక చేసుకున్నాం కదా పేస్ట్, మిరియాలు, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మాత్రం కొంచెం కష్టపడాలి. ఓకే, సో వెల్లుల్లి ఇష్టం లేదనుకుంటే వెల్లుల్లి లేకుండా కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఓన్లీ మిరియం ఘాట్ అనుకుంటే కొన్ని జస్ట్ ఆ మిరియాలు ఒకటి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని కొంచెం ఆయిల్లో సాతే చేసుకున్న పర్లేదు, లేకపోతే డైరెక్ట్ వేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే, దీంట్లో కొంచెం మైదా వేస్తున్నాను. సేఫ్ సైడ్ మనకి బ్యాండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఆయిల్లో మనం వేయించుకునేటప్పుడు అది విడిపోతూ ఉంటుంది. కొద్దిగా మెత్తగా అయితే కొంచెం ఇలా బ్రెడ్ పౌడర్ మనం దాంట్లో వేసుకుంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా తేమ అనేది లాగేసుకుంటుంది. కొంచెం అది కొద్దిగా మెత్తగా అయింది. అయితే 2-3 రీజన్స్ ఉంటాయి మనకి. ఒక్కోసారి మనం మన చేతిలో ఉండే ఆ వేడి వల్ల కూడా అది కొంచెం మెత్తగా అవుతుంది. సెకండ్, ఉడికించిన వెంటనే మనం ఆ వాటర్లోంచి తీయకుండా చల్లారే వరకు అదే వాటర్లో అలాగే వదిలేస్తే కూడా దాంట్లో వాటర్ స్టోర్ అయ్యేసి మనం చేసుకునే డిష్కి కొంచెం లూజ్గా చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. ఓకే, సో రెడీ అయిపోయింది మనకు బ్యాటర్ కూడా. ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ జస్ట్ రోలింగ్ చేసుకోవడానికి, అలాగే కొద్దిగా మైదా మనం డస్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను చాపింగ్ బోర్డ్ పైన కొంచెం మైదా వేసేసుకొని ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి దీన్ని బ్రెడ్ పౌడర్లో ఒకసారి లైట్గా రోల్, మనకంటే ఎక్స్ట్రా కొంచెం క్రిస్పీనెస్ కోసం లైట్గా ఉంటే చాలు. సో ఇలా ఒక్కొక్కటిగా మనం అన్నీ రెడీ చేసుకొని ఎట్ ఏ టైం డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఈవెన్గా వస్తాయి అన్నమాట. నేను లైట్గా ప్రెస్ చేస్తున్నాను బ్రెడ్ క్రమ్స్ అవి. సో పిల్లలు వచ్చినప్పుడు మనం రెడీగా పెట్టాలనుకుంటే ముందుగా ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్ ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, వాళ్ళు వచ్చే టైంకి తీసేసి జస్ట్
డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. వేడివేడిగా తినేస్తారు. ముందుగా చేసి పెడితే కొంచెం మెత్తబడుతుంది. సో అది కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో చేతి పైన చేసుకునే మీకు కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చాపింగ్ బోర్డ్ పైన చూపిస్తున్నాను. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వదిలేసుకొని ఓకే, ఇవి స్లోగా వేగుతూ ఉంటాయి. సో మనకు కరెక్ట్గా లోపల వరకు కూడా మగ్గాలనుకుంటే కొంచెం టైం ఇవ్వాలి. చిన్న మంట పైన వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో మన ఫింగర్స్ రెడీ అయిపోయి మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇంకొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే మనం బయటికి తీసుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి కొంచెం పైనుంచి అలా చల్లుకుంటే సూపర్గా ఉంటుంది. సో దీన్ని మీకు నచ్చిన డిప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ ఫ్లేవర్తో ఆలు పెప్పర్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. ఆలు పెప్పర్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆలు పెప్పర్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమం వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న బంగాళాదుంపలను తురుముకొని వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బ్రెడ్ పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని చాపింగ్ బోర్డు పై రోల్ చేసుకుని బ్రెడ్ పొడిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలు పెప్పర్ ఫింగర్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. డిఫరెంట్గా స్నాక్ ఐటమ్ కావాలి, అది కూడా ఆలుతో అనుకుంటే డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయొచ్చు. దీంట్లో మిరియాల ఘాటు తెలుస్తూ ఉంటుంది, అలాగే పచ్చిమిర్చి ఘాటు కొంచెం స్పైసీగా ఉంటుంది, వెల్లుల్లి కూడా ఉంది కదా, సూపర్గా ఉంటుంది. వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను కీరా అలాగే చెర్రీ టొమాటోతో. దీన్ని కొంచెం ఇక్కడ లెవెల్గా కట్ చేసేసుకుందాం. సో దట్ ఇలా మనకు నిల్చోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రోవర్లో బాటంలో కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి. ఇంతవరకు తీసేసుకొని ఓకే. సో సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయని ఓపెన్ చేసేసాలి. డార్క్ కలర్ కీర అయితే మనకు చాలా బాగుంటుంది. లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. లోపల వైట్, అవుటర్ సైడ్లో మనకు డార్క్ గ్రీన్లో. కుదిరితే మనకు ఈ డార్క్ కీరా దొరికితే దాంతో ఈ గార్నిష్ అనేది మనం చాలా బాగా చేసుకోవచ్చు. చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో కొన్ని రకాల కార్వింగ్స్ మనం చేసేటప్పుడు ఏంటంటే దానికి తగ్గ మనకు వెజిటేబుల్స్ వస్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా అవుటర్ సైడ్లో కట్ చేశాను. మధ్యలోంచి ఒక పల్చటి లేయర్ తీసేస్తున్నాను. సో దట్ అది కొంచెం మనకు ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అది ఓపెన్గా ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. దీన్ని మనం చల్లటి నీళ్ళలో వేస్తే బయట వైపుకు ఫుల్గా అది బెండ్ అయిపోతుంది. ఒకవేళ అందుబాటులో ఉంటే వాటర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా బయట సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్యలో ఉన్నది
తీసేస్తున్నాను సీడ్ బార్. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేస్తుంది. సో దీంట్లోంచి స్టెమ్స్ తీస్తున్నాను. సో వెనకాల ఉన్నది కొంచెం అది వరకు కూడా చెప్పాను కదా, ఇది తీసేస్తే మనకు అది ఫ్లాట్గా అవుతుంది, నీట్గా అక్కడ కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోంచి లీఫ్స్ తీస్తున్నాను, హాఫ్ సర్కిల్. రెండింటిని కలిపేసి మనం ఒక లీఫ్ షేప్లో తీసేసుకోవచ్చు. హాఫ్ కాకుండా చాలా తక్కువ స్పేస్లో వచ్చేట్టుగా ఇలా తీసేసుకోవాలి. మనకు అక్కడ ఎన్ని అవసరం అయితే అన్ని ఒకటి రెండు ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రాగానే కట్ చేసి పెట్టుకోవాలి. కార్వింగ్లో ఒకటి రెండు మనం అడ్జస్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే లిఫ్ట్ చేసేటప్పుడు కానీ కొన్ని డ్యామేజ్ అవుతాయి. అలా కాకుండా చూడండి, ఈ రెండింటిని ఇలా పట్టేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా తిరిగేసి పట్టేసుకోవడం. ఓకే, సో ఆ డార్క్ కలర్ అనేది చూస్తున్నారు కదా, బార్డర్ లైన్లో వచ్చేస్తుంది మనకి. అక్కడ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సింపుల్ కట్సే ఉంటాయి, బట్ ఐడియా అనేది మనం కరెక్ట్గా తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే డిజైనింగ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకుని ప్లేట్ గార్నిష్ కార్వింగ్స్లో ఇదో టెక్నిక్ అనమాట. సో పెద్ద పెద్ద కార్వింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్లేట్ గార్నిష్తో కూడా మనం ఫుడ్ని అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఎక్కడైనా కాంపిటీషన్స్కి వెళ్ళినా, మనం ఇంట్లో గెస్ట్లు వచ్చినా, మనం ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నా బాగుంటుంది ఇలాంటి దాంట్లో. ఓకే, నెక్స్ట్ చెర్రీ టొమాటో. ఓకే, సో ఇలా కట్ చేసేసి దీన్ని కొంచెం ఇలా బండ్ చేసేసుకుంటే ఫ్లవర్ షేప్లో వస్తుంది మనకి. రైట్, ఇది ఇక్కడ సెంటర్లో. ఓకే, నీట్గా కూర్చోకపోతే దీంట్లో కూడా మనం ఇలా కొద్దిగా బేస్ కట్ చేసేసుకుంటే అక్కడ స్టేబుల్గా ఉంటుంది. రైట్, సో చూసారు కదా, హ్యాపీగా ఇలా చిన్న చిన్న కటింగ్స్తో మనం ప్లేట్ గార్నిష్ని అందంగా తయారు చేసుకోవచ్చు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా వెల్లుల్లి మనం పొట్టు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే అక్కడ ఒక చోటు నుంచి అలా తీసుకుంటే కొంచెం బల్క్లో ఉన్నప్పుడు ఈ ఫింగర్ది గోరు ఉంటుంది కదా, బాగా నొప్పేస్తూ ఉంటుంది. అందుకే చాలామంది కూడా వెల్లుల్లి పొట్టు తీయాలంటే భయపడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో అవెన్ కనుక ఉంటే చాలా సులువుగా తీసుకోవచ్చు.
కొంచెం సేపు మనం అంటే ఒక 4-5 సెకండ్ల పాటు అవెన్లో ఉంచేసి ఈ వెల్లుల్లిపాయల్ని మనం బయటకు తీసేసి ఒలిచారనుకోండి, పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. లేకపోతే ఏదైనా బేక్ చేసిన తర్వాత కూడా ఆ మినిమం ఆ టెంపరేచర్ అనేది లోపల అలాగే ఉంటుంది చాలాసేపు. సో అలాంటి టైంలో మీరు కూడా కాసేపు అలా పెట్టేసి తీసారనుకోండి, పొట్టు తీయడం సులువుగా అవుతుంది. సో ప్లేట్ గార్నిష్లో రకరకాలుగా ఉంటాయి. మనకు రెగ్యులర్గా ఒక 5 or 6 వెజిటబుల్స్ ఎక్కువగా రిపీటెడ్గా మనకు యూజ్ అవుతుంటాయి. అంటే అవి ఈడబుల్ మనం ఏదైతే తినగలుగుతామో అలాంటి వాటితో మనం ఎక్కువగా ప్లేట్ గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఫుడ్తో పాటు తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఆలు పెప్పర్ ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా, కొంచెం బ్రెడ్లో కూడా మనం బ్రెడ్ పౌడర్లో అద్దాం కదా, కొంచెం క్రిస్పీగా వచ్చాయి. లోపల అంతా కూడా సాఫ్ట్గా. మెయిన్గా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చింది. మనం మిరియాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్ట్ చేసాం కదా, డిఫరెంట్ టేస్ట్. చెప్పాను కదా, ఇంకొంచెం మిరియం ఘాటు తెలియాలి అనుకుంటే పైనుంచి కొంచెం ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసింది పొడి వేసేసుకుంటే, లేకపోతే పెప్పర్ మిల్ ఉంటుంది కదా, చాలామంది కూడా ఇప్పుడు ఇళ్ళలో పెట్టుకుంటున్నారు, దాంట్లో కొంచెం మీరు క్రష్ చేసేసి వేసుకున్నది అనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. మీకు ఇది నచ్చిన డిప్తో హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.